సైంటిస్టులు వైసీపీలో ఎదిగారు. నెయ్యి లాంటి వాసన వచ్చేటువంటి రసాయనాలు కలిపారు. అలా పాలుతో సంబంధం లేకుండా నెయ్యి తయారైపోయింది. ఆ నెయ్యిని సప్లై చేశారని చెప్పి వారు నిర్ధారణ చేస్తే దానిపైన ఆ సిట్ నివేదిక పైన రాష్ట్రంలో డిబేట్ జరుగుతుంటే దానిపైన వచ్చి యాగీ చేస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారిని అలాంటి భాషతో తిట్టడం అనేటువంటిది మీరు ఏం సంకేతం అంటే ఇప్పుడు ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే మీ నాయకుడి మెప్పు కోసం అనుకోవాలా? నీ ఎంచుకున్నటువంటి అంశం ఏంటి? ఆ అంశం ఒక సెంటిమెంట్కి సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అలాంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ఒక సున్నితమైనటువంటి అంశం గురించి మీరు దాని గురించి ఏదైనా స్పష్టత ఇవ్వాలంటే లేదు, జరగలేదు, ఆ నివేదిక తప్పను, లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్లాట్ఫామ్ మీద మీ వాదన ఏదైనా ఉంటే అది చెప్పాలి తప్ప వేసినటువంటి సిట్టు దర్యాప్తులో తేలినటువంటి అంశాన్ని దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఎక్కడ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యక్తి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి గారిని దూషించడం అనేటువంటిది ఈ రకంగా ఈ రాష్ట్రంలో రౌడీయిజం జరుగుతుంది. మొన్న కూడా విశాఖపట్నంలో ఒక అంశం కౌన్సిల్కి వస్తే ఆ కౌన్సిల్ దగ్గరికి వచ్చి